గోవింద గోవింద. ఈ తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. నేను ఈ వీడియో మొత్తం చెప్పేది పెద్ద తిరుపతి గురించి. నేనైతే చాలా ఏళ్ళ తర్వాత మా హస్బెండ్తో అలాగే మా పిల్లలతో ఫర్ ది ఫస్ట్ టైం పెద్ద తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము. మేము మెట్ల ద్వారా వెళ్ళాము. అలిపిరి మెట్లు అయితే ఎక్కాము మేము. అవైతే టోటల్ 3550 మెట్లు ఉన్నాయండి. మొత్తం కాలినడకనే వెళ్ళాను. నేనైతే 5th మంత్ బాలింతరాల్ని. నేను మా బాబుని ఎత్తుకుని ఉన్నాను. మా హస్బెండ్ మా పాపని ఎత్తుకునే మెట్లన్నీ ఎక్కారు. అస్సలు మా అమ్మాయి మా హస్బెండ్కి అసలు రెస్ట్ అనేది ఇవ్వలేదు అనుకోండి. ఎత్తుకునే ఎక్కారు పాపం. ఎలాగో అలా శుభదం ద్వారా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. 11:30కి లోపలికి వెళ్తే 12:30 కల్లా మా దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. అదే రోజు ఇంకొక విషయం చెప్పాలండి. ఆ రోజే మా అమ్మాయి బర్త్డే కూడా. చూడండి మా చిన్ని గోవిందరు ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదండి. ఆ అన్ని ప్లేసెస్ని చూసాము. అక్కడ శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ ఈ పికాక్ అనేది కనిపించింది. ఈ ఫస్ట్ పికాక్ అయితే చాలా బాగుంది. సెకండ్ పికాక్ అయితే అసలు ఫేసే చూపించలేదు అనుకోండి. ఆ తర్వాత చెన్నై అయితే వెళ్ళాము. అలాగే శ్రీకాళహస్తి, అరుణాచలం అన్ని దర్శనం చేసుకున్నాము. చెన్నైలో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జాలీగా బీచ్కి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ జాలీగా ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ అయితే డైరెక్ట్గా ఒకేసారి మా పాపని తీసుకొని బీచ్లోకి వెళ్ళిపోయారు. దానికి చూడండి ఇంకా ఒకేసారి భయపడిపోయింది. ఇంకా అసలు బీచ్లోకి ఎంటర్ అనేది అవ్వలేదు, ఏడుస్తూనే ఉంది. అలాగే మా హస్బెండ్ కూడా పోనీ దాన్ని ఇక్కడ దింపేసి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్తే డాడీ రా అని ఏడుస్తూనే ఉంది. అలాగా మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాం. ఇక్కడ మా అబ్బాయి అయితే మిస్ అయ్యాడు. అలాగే మా హస్బెండ్ కాదు నాన్న, ఇప్పుడు తలనొస్తే నేను హెడ్ మసాజ్ చేస్తున్నా. పెళ్లికి ముందు ఎవరు చేసేవాళ్ళు? ఇప్పుడు చూడండి మీకు నైట్ టైం ఆ చెన్నైలో ఉన్న బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. అంత చీకట్లో చాలా వైట్ కలర్గా ఆ వేస్ అనేవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మా ఆయన అలాగే మా బాబా ఇద్దరు హాయ్ చెప్తున్నారు. మేమిద్దరం ఇక్కడే రీల్ చేసామండి. ఇదంతా అయిన తర్వాత బీచ్లో ఎంజాయ్ అయిన తర్వాత ఆ పక్కనే ఉన్న షాప్స్లో సీ ఫిష్ అయితే ఆర్డర్ చేసాము. చూడండి చూడడానికి లుక్ అయితే ఎంత అదిరిపోయిందో. టేస్ట్ మాత్రం క్యాక్ ఉంది. దాని మీద ఏదైతే కారపొడి వేసారో దాని టేస్ట్ అసలు చెప్పనవసరమే లేదు. ఆ తర్వాత పాల పరుగులు ఫిష్ ఫ్రై చూసాం. తర్వాత అరుణాచలంలో ఉంది ఈ ఫోటో చూడండి. గోపురం పక్కనే నల్లపడుపుని అయితే చూసాము. మేమైతే అదే చూడడం, ఆ నల్లపడుపుని చూసి మా మనసులో ఉన్న కోరికలు అయితే కోరుకున్నాము. అది తీరుతుందా తీరదే ఇది ఇంకా ఆ దేవుడి దయ. ఎలాగోలా ఆఖరికి మా పెద్ద తిరుపతి జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మా అబ్బాయి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాడో వాళ్ళ అక్కని చూసి. ఇదండి మా పెద్ద తిరుపతి జర్నీ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మరి.